వెల్కమ్ టు మీ ప్రెమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి మరమరాలతో గారెలండి. ఏంటి మరమరాలతో గారెలు అనుకుంటున్నారా? నిజంగానండి, మనకు మినప్పప్పుతో సంబంధం లేకుండా ఇలా మరమరాలతో గారెలు చేసుకుని వేడివేడిగా తిన్నట్లయితే కనుక టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతేకాకుండా వీటిని చిటికలో తయారు చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 3 కప్పుల దాకా మరమరాలను తీసుకుని వీటిలో నీళ్లు పోసుకుని మరమరాలన్నీ కూడా నానేంత వరకు ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా మరమరాలు నానిన తర్వాత వీటిని వాటర్లో నుంచి పిండేసి ఒక బౌల్లోకి తీసుకుని ప్రక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీన్ని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మరమరాలని కూడా మిక్సీ జార్లో తీసుకుని ఇందులోనే 1/2 కప్పు పెరుగు వేసుకుని 1 కప్పు నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బొంబాయి రవ్వని ఫైన్ పౌడర్లా పట్టుకున్నాం కదా, అందులో వేసుకుని ఈ రవ్వంతా పిండిలో కలిసిపోయేలా బాగా కలుపుకుని దీనిపై మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 ఉల్లిపాయను సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులోనే కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఈ పిండితో గారెలను చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా గారెలను ఒకవైపు వేగాక రెండో వైపు తిప్పుకోవాలండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక లోపల ఉడకవు, పైకి కలర్ వచ్చేస్తుందనమాట. లోపలంతా కూడా శుద్ధగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నట్లయితే కనుక మనకు గారెలు చక్కగా వేగుతాయండి. వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. వేడివేడిగా తింటే గనక కరకరలాడుతూ ఎంత రుచిగా ఉంటాయి అనేది అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మరమరాల గారెలు రెడీ అయినట్లే. మరి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రెమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.